నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఎన్విరాన్మెంటలిస్ట్, పాడ్కాస్ట్లు అనేవి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా. అలా స్పిరిచువల్ పాడ్కాస్ట్ రన్ చేస్తున్న కృష్ణ చైతన్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. జనని ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. చాలా సంతోషం మీతో మాట్లాడడం. కేసీ టాక్స్ అంటే నేను Yes. కార్యక్రమం చూసినప్పుడు అండి భలే అనిపించింది. అంటే పాడ్కాస్ట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి, రకరకాల టాపిక్స్ పైన ఉంటాయి. బట్ ఒక స్పిరిచువల్ పాడ్కాస్ట్ని రన్ చేస్తున్నారు మీరు. రియల్లీ గ్రేట్ ఆ విషయంలో. అంటే మీ వంతుగా ఈ సమాజానికి ఏమి ఇవ్వాలి అనేది మీరు చేస్తున్నారని మాత్రం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. స్పిరిచువల్ పాడ్కాస్ట్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, చాలామంది ఇప్పుడు ప్రవచనం ఇస్తూ ఉంటారు. అవన్నీ మోనోలాగ్స్. Hmm. అంటే వాళ్ళు చెప్తే మనం వింటాం. Hmm. కానీ యూత్లో అంత శక్తి లేదు ఇవాళ. అటెన్షన్ వినే స్పాన్ ఆఫ్ ఓపిక. Ha. వినే ఓపిక ముందు నుంచి లేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ సోషల్ మీడియా పుణ్యమాన్ని అటెన్షన్ స్పాన్ అనేది ఒక మనిషికి చాలా తగ్గిపోయింది. అంటిల్ అండ్ అన్లెస్ ఆ సబ్జెక్ట్ ఎగ్జైటింగ్గా ఉంటే తప్ప మనిషి వెళ్ళట్లేదు. నిమిషానికి ఎగ్జైట్మెంట్ అవి ఎగ్జైట్మెంట్ కావాలి. రావాలి వాళ్ళకి. Hmm. సో దానికి నేను స్పిరిచువల్ పాడ్కాస్ట్ ఎందుకు ఎంచుకున్నానంటే, అది క్వశ్చన్ ఆన్సర్ సెషన్. అది Mhm. నేను ఒక క్వశ్చన్ Yeah, అడుగుతాను. అవును. ఆ స్పిరిచువల్ వ్యక్తి ఎవరైతే ప్రవచనాలు ఇస్తుంటారో వాళ్ళు దానికి ఆ సబ్జెక్ట్కి మాత్రమే ఆన్సర్ ఇస్తారనమాట. Hmm. సో అది కొంచెం కంటెంట్ ఓరియంటెడ్. Interesting గా ఒక ఉంటుంది. నిమిషంలో 2 నిమిషాలు అయిపోతుంది. అప్ టు ది పాయింట్ ఉంటుంది. అది Hmm. అది మెయిన్. Hmm. రెండు నేను అనుకున్నది ఏంటంటే, అసలు మన ఉపనిషత్స్ అనేవి ఉపనిషత్స్ అని వింటాం కదా మనం. అవును. అవన్నీ యాక్చువల్లీ గురు శిష్య సంవాదాలు అవన్నీ. Hmm. సో ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు అనేవి అంటే ఏంటంటే, ఒక శిష్యుడు గురువుని క్వశ్చన్ అడుగుతాడు. హా. అప్పుడు గురువు దానికి ప్లస్ దాన్ని కవర్ చేస్తూ ఉన్న మొత్తానికి ఒక ఆన్సర్ కింద ఇస్తారనమాట. Hmm. అలాగే ఆ, ఈ గురు శిష్యులు కలిసి మాట్లాడుకునే దాన్ని ఉపనిషత్తుగా చేసి మనకి ఇచ్చారనమాట ఋషులు. ఓకే. Hmm. సో అలాగా ఒక స్పిరిచువల్ పాడ్కాస్ట్ కూడా నా మెయిన్ ఏమనిపించింది అంటే, ఒక శిష్యుడు గురువుని క్వశ్చన్స్ అడిగినప్పుడు Hmm. గురువు చెప్పే ఆన్సర్స్. Hmm. ఏమిటి అనేది. అది సో ఇందులో భాగంగా మిమ్మల్ని పిలవడానికి కారణం అంటే అసలు మీరు వెంటనే యాక్సెప్ట్ చేయడం అనేది థ్యాంక్ యూ సో మచ్. ఇందులో భాగంగా నేను అడగాలనుకున్నది, మన సనాతన ధర్మంలో గోమాతకి చాలా చాలా ఒక ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పుకోవాలి. అవును. అంటే ఎందుకు అసలు గోమాత గొప్పతనం ఏంటనేది ఖచ్చితంగా ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది మరి మీ మాటల్లో విందాం అనుకుంటున్నాను నేను గోమాత గురించి. ఓకే అమ్మ. సో గోమాత Hmm. మీరు వేరే ఒక జంతువుని సంబోధించినప్పుడు Hmm. కుక్క అంటాం, హా. గాడిద అంటాం, గాడిద అన్న లేకపోతే కుక్క తమ్ముడో అని అన్నాం. కానీ గో అనేటప్పుడు మీ నోట్లోంచి వచ్చింది గో మాత అనే వచ్చింది. Hmm. చూసారా? ఇంకా ఏ జంతువుని కూడా మనం అలా మాట్లాడం కదా. Hmm. సో మన వేదాలు కానీ మన ఋషులు పురాణాలు ఒక సనాతన ధర్మం యొక్క మూలాలే ఆవు వల్ల ఆవే దానికి మూలం. Hmm. మీరు ఏమి చూసుంటారు చిన్నప్పుడు మీరు భక్త ప్రహ్లాద Hmm. లేదా ఎటువంటి ఆధ్యాత్మిక సినిమాలు మీరు చూసినప్పుడు Hmm. భూదేవి భారం ఎక్కువైపోయింది, భగవంతుడా నా వల్ల కావట్లేదు, నువ్వు నా దగ్గరికి రావాలి మళ్ళీ, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం, అది చేయటానికి నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలని Hmm. దేహి అని ప్రార్థిస్తూ వెళ్తుంది భూమాత. Hmm. ఒక గో రూపంలో వెళ్తుంది Oh. భూమాత. ఒక గోవులాగా వెళ్ళి Hmm. ఆ వైకుంఠంలో నారాయణుడి దగ్గరికి వెళ్ళి, Hmm. నాయనా నా వల్ల కావట్లేదు, దుష్టులు ఎక్కువైపోయారు, ఆ దుష్టులు ఎక్కువైపోయినప్పుడు నాకు భారంగా ఉంటుంది, నేను వాళ్ళని మొయ్యలేను, Hmm. నువ్వు మళ్ళీ పవిత్రానాయ సాధువున వినాశాయ చతుష్కృతం, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు Hmm. ఆ ఫస్ట్ ఆయన పని ఏంటి, దుష్టుల్ని సంహరించడం కాదు, Hmm. పవిత్రానాయ సాధనం, సాధువులని రక్షించడం ఆయన మెయిన్ పని. Hmm. ఎందుకంటే ఈ దుష్టులు ఎక్కువైనప్పుడు బాధపడే వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న మంచి వాళ్ళు, కదా. అవును. స్త్రీలు, మునులు, ఋషులు, ఋషిపత్నులు, Hmm. ఆవులు, Hmm. అవి ఎంతగానో బాధపడతాయి. Hmm. ఇప్పుడు మన ఈ కృత్రిమ సమాజంలో జరుగుతుంది కూడా అదే అన్నమాట. Hmm. అంటే ఆ మాత అని ఎందుకు మనం ఇచ్చామంటే, మన తల్లి లేకపోతే మనం ఎలాగైతే ఉండమో, Hmm. ఆవు లేకపోతే మన అస్తిత్వం లేదు. Hmm. ఇది నేను ఎమోషనల్గానే చెప్పను మీకు, అంటే దీనికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. Okay. వేదిక్ పారామీటర్స్ ఉన్నాయి, Hmm. మన సస్టైనెన్స్ పారామీటర్స్ ఉన్నాయి,
ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ ఉన్నాయి, హెల్త్ పారామీటర్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మీకు చెప్తాను. షూర్. కానీ నేను ఫస్ట్ మీకు బేసిక్గా ఎందుకు చెప్పానంటే ఆవు ఎందుకు మనకి ముఖ్యం, ఆవుని ఎందుకు మనం మాత అని సంబోధించామంటే నారాయణుడిని భూమి మీదకు పిలవటానికి గోమాత రూపంలో భూదేవి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు నారాయణుడు వస్తాడు. ఓ, ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వెంకటేశ్వర స్వామి మన తెలుగు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం, ఇలవెలుపు కూడా ఎంతో మందికి కదా. అవును. ఆయన ఫస్ట్ ఆయనకి అనుకుంది ఎవరు? ఆవు పాలిస్తుంటే వెళ్ళి ఆ పుట్టలో ఆయన గోవులు తాగుతుంటాడు. కాపరి. గోవులు. సో ఏంటి ఈ ఆవు నాకు అసలు ఇంట్లో పాలే ఇవ్వట్లేదు, ఇక్కడికి వచ్చి ఇంత పాలు అని చెప్పి ఆయన ఒక కర్ర పెట్టి కొడతారు. దాన్ని కొడితే అప్పుడు ఆ పుట్టలోంచి ఒక మనిషి బయటకు వస్తున్నట్టు ఆయన నుదుట దెబ్బ తగిలినట్టు చూస్తాం కదా. అంటే నారాయణుడిని ఎలాగైతే భూమి మీదకి గోమాత రూపంలో భూదేవి తెప్పిస్తుందో అలా వెంకటేశ్వర స్వామి బయటికి రావటానికి కూడా ఆవే కారణం. ఆవు అక్కడ పాలు ఇవ్వకపోతే ఇతనికి తెలిసేదే కాదు కదా. తెలిసేది కాదు కదా. అవును. అందుకే మీరు రంగనాథ స్వామి మనం వైష్ణవ సంప్రదాయానికి హెడ్ క్వార్టర్స్ శ్రీరంగం, ఫస్ట్ దర్శనం ఆవుకి. ఓ, ఇప్పటికి ప్రతిరోజు అంటే మనిషికి ఫస్ట్ దర్శనం లేదు. నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి కూడా అలాంటి ఒక ప్రతీతి పూర్వం ఉండేదేమో. బట్ గొల్ల సన్నిధి అని ఒక గొల్లవాడికి దర్శనం ఇస్తారన్నట్టుగా నేను విన్నాను. కానీ రంగనాథ స్వామికి మాత్రం ఒక నల్ల ఆవుతో ఫస్ట్ దర్శనం అన్నమాట. దాని తర్వాత ఒక అశ్వం, ఒక గుర్రం, దాని తర్వాత ఒక ఏనుగు, దాని తర్వాత ఆయన భక్తుడికి ఆయన దర్శనం ఇస్తాడు. ఇవాళకి అదే ప్రతీది. సో ఆవు యొక్క ప్రాధాన్యత అక్కడి నుంచి ఉంది. ప్లస్ మనం కృష్ణుడు అంటాం, అవును, కానీ నిత్యం తిరుపతి వెళ్ళినప్పుడు మనం ఏమని అరుస్తాం? గోవింద అంటాము. మరి అదే కదా, గోవింద ఆయన పేరులోనే ఆవు ఉంది. సో అందుకు ఆవు అనేది అంత ప్రాధాన్యత. దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయమ్మా. ఆవు అనేది కేవలం ఒక పొలిటికల్ స్టంట్ కాదు, అదొక పొలిటికల్ ఎజెండా కాదు. అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యానిమల్ ఆఫ్. గోవు అనగానే సకల దేవతల నిలయం. సకల దేవతల నిలయం. ఇది ఎమోషనల్ గా ఓకే. సమస్తమైన 36 కోట్ల దేవతలో మరి సుమారుగా అన్ని వేల దేవతలు అందరి సన్నిధి ఆవులోనే ఉంది. ఇది ఒక స్పిరిచువల్ సెంటిమెంట్ గా మనం తీసుకోవచ్చు. అందులో నిజం కూడా ఉంది. కానీ మనం దాన్ని సెంటిమెంట్ వరకే తీసుకొని ఆవుని మర్చిపోయాం మనం. అది నేను మీకు ఇంకా ముందు 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 అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ కొన్నిసార్లు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి. రోడ్ల దగ్గర మధ్యలో ఆవులు అలా తిండి లేక అలా ఎండిపోయి అలా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అది అంటే ఇంతగా పూజించి ఇంతగా మన అంటే సనాతన ధర్మంలోనే ఇంత ప్రాధాన్యత ఇచ్చిన మనం అలా వదిలేయటం కానీ వాటిని రక్షించలేకపోవటం కానీ ఇవి బాధ కలిగించే విషయమే కదా. చాలా బాధ కలిగించే విషయం. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ మన దేశంలో నగరాలు తక్కువ, గ్రామీణ ప్రాంతాలు మాత్రమే ఎక్కువ. ఇవాళకి సంక్రాంతి వస్తే ఓ 50% హైదరాబాద్ ఖాళీ అవుద్దా? ఖచ్చితంగా అవుతుంది. ఇంకెక్కువే అవ్వచ్చాం. అంటే అందరూ కూడా పల్లెటూరులో వెళ్తారు. అంటే వాళ్ళే కదా, పల్లెటూరే కదా మనకి. ఇప్పుడు పట్టణంలో ప్రొడక్షన్ అనేది ఏమి ఉండదు. గాలి పీల్చి నీరు తాగి బ్రతకలేం కదా, ధాన్యం కావాలి. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? పల్లెటూర్ల నుంచే వస్తుంది. సో నేను 1947లో నాకు ఎగ్జాక్ట్లీ పర్సంటేజ్ తెలియదు, కానీ మేబీ పట్టణాల్లో ఒక 18-20% జనాలు ఉంటే ఒక 80% జనాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు. అప్పటికి ఇంకా గ్రీన్ రెవల్యూషన్ రాలా మనకి. ట్రాక్టర్లు, ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ లేని చాలా మంచి కాలం అది. జనాలు 80 నుంచి 100 సంవత్సరాల పాటు బ్రతికిన కాలం. ఆ జనరేషన్ వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు అనేది పోనీ మనం చూసాం. తర్వాత మన పేరెంటల్ జనరేషన్ వచ్చేసరికి ఇంకా తగ్గింది. మన జనరేషన్కి గ్యారంటీ లేదు. మనకు అన్ని 35-40 ఇయర్స్లోనే లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి కదా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు పూర్వం. అంటే అరక దున్నటానికి ఎద్దుల్ని వాడేవాళ్ళు. సో ఆవు మూత్రము, ఆవు పేడతో మాత్రమే న్యాచురల్ ఎరువులు ఉండేవి, వాటితో చేసేవాళ్ళు. అప్పుడు సాయిల్లో అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవటానికి. కార్బన్ కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. కార్బన్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ అది ఇవాళ రోజున 0.3కి పడిపోయింది.
ఎంత ఉండాలండి? అది ఒక మంచి సాయిల్లో 2 to 3% ఉంటుంది. ఆహా! 0.3 ఉంది. ఆ, ఇప్పుడు అది 0.3 ఉంది. హ్మ్. ఆ సాయిల్లో మనకి మంచి విత్తనం వేసిన పండదు. హ్మ్. దానికోసమే ఎరువులు, దానికోసమే ఈ పెస్టిసైడ్స్. పూర్వం గో ఆధారిత వ్యవసాయం చేసేటప్పుడు సాయిల్ వాజ్ వెరీ ఫర్టైల్. హ్మ్. అందుకనే మీరు చూసుంటారు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇవన్నీ నదులు వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసే ప్రాంతాలు. కృష్ణ హైలీ అగ్రికల్చరల్ ఏరియాస్ అవన్నీ, ఎందుకంటే అంత కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉండేది అక్కడ హ్మ్. సాయిల్లో. మనం దాన్ని చాలా అబ్యూస్ చేసాం. అది దేని వల్ల వస్తుంది అంటే కేవలం ఆవు వల్లే వస్తుంది. మీరు సద్గురు యొక్క సేవ్ సాయిల్ క్యాంపెయినింగ్ చూశారు కదా యెస్. మీరు? విన్నాను. చూసాను కూడా. ఎన్నోసార్లు మనం ఇంటర్నెట్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. హ్మ్. అసలు సేవ్ సాయిల్ ఎలా చేస్తారు? ఆ సేవ్ని అసలు సాయిల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి మీరు సేవ్ సాయిల్ క్యాంపెయిన్ చేయడానికి? హ్మ్. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సేవ్ సాయిల్ అని మనం అందరం విన్నాను విన్నాం నేను. కదా. యెస్. అవును. అంటే ఏదో ప్రాబ్లం అయితే ఉంది, అందుకే అవును. కదా సేవ్ చేస్తారు. అవును. మరి ఏంటది సేవ్ చేయటం? ఎందుకంటే ఆయన ఫస్ట్ స్పిరిచువల్ పర్సన్ హ్మ్. ఇలాగా నోరు తెరిచి ఒక ఆందోళన చేయటానికి. ఎందుకంటే మనకి కేవలం 30 హార్వెస్ట్ మాత్రమే మిగిలాయి. హ్మ్. అంటే ఇంకా 25-30 సంవత్సరాల పంట మాత్రమే భూమి మీద మిగిలింది. హ్మ్. ఇప్పటికీ మనం సాయిల్ని సేవ్ చేయకపోతే హ్మ్. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆదిత్య 365 అని ఒక సినిమా తీశారు. 69. 369 అది. హ్మ్. హ్మ్. అక్కడ వీళ్ళు ముందుకెళ్తారు. అవును. ఫ్యూచర్. ఫ్యూచర్లోకి వెళ్తే వాళ్ళందరూ క్యాప్సూల్స్ తింటూ ఉంటారు. అవునండి. ఇవాళ మార్నింగ్ భోజనం అయిపోయిందండి, హ్మ్. ఇవాళ సాయంత్రం. అదే పరిస్థితి వస్తుందంటారా ఆ, ఏంటి? అంటే ఆ తీసిన డైరెక్టర్ నిజంగా ఆ రోజుకి ఇంత ప్రాబ్లం లేదు సాయిల్లో, ఆహా! ఆ! కానీ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ భూగర్భాల్లో బ్రతుకుతుంటారు. అవును. సో ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదే హ్మ్. కొనసాగితే కానీ సినిమాల్లో చూపించినట్టు టాబ్లెట్లు వేసుకుని మనిషి బ్రతకలేడు. అంటే మళ్ళీ ఇప్పుడు గో ఆధారితంగా పంటలు పండించడం చూస్తున్నాం. అది మళ్ళీ మంచిదేనా? అదే అసలు బేసిక్. అది హ్మ్. మనం న్యాచురల్గా ఉన్నదాన్ని హ్మ్. మనం డీవియేట్ అయ్యి కొంతకాలం ఇందులోకి వచ్చాం. హ్మ్. కొత్త ఎప్పుడు ఒక పిచ్చే కదా మనిషికి. అవును. సో అలాగొచ్చాం. కానీ ఇప్పుడు మళ్ళీ అది అర్థమవుతుంది. హ్మ్. అర్థమై మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. రైట్. అలాంటి గో ఆధారిత వ్యవసాయం చేస్తేనే హ్మ్. ఆ కార్బన్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ అనేది పెరుగుతుంది. అలా గో ఆధారితంగా వ్యవసాయం చేయాలంటే ముందు గోవుల్ని మనం కాపాడుకోవాలి. ముందు గోవుల్ని కాపాడుకోవాలి. కరెక్ట్. అందుకు నేను మీకు ఎందుకు ఈ ప్రశ్న ఇంత తిరిగి ఫైనల్ ఎక్కడికి వచ్చాం మనం అంటే, ఆ రోడ్ల మీద ఆవులు ఎందుకు తిరుగుతున్నాయి? ఎందుకంటే వాటిని మనం అగ్రికల్చర్ కోసం వాడట్లేదు కాబట్టి. హ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత వరకు ఆవుల్ని బాగా చూసుకున్నారు అందరూ. హ్మ్. ఎప్పుడైతే ఈ పట్టణీకరణ, ఈ అర్బనైజేషన్ అనేది జరిగిందో, హ్మ్. జనాలందరూ వ్యవసాయం వదిలేసి సిటీలకు వచ్చి కూలీలుగాను, వాచ్మెన్లుగాను, ఎలక్ట్రీషియన్లుగాను మారారో, ఎప్పుడైతే మనం ట్రాక్టర్ల మీద, మనం కృత్రిమ ఎరువుల మీద ఆధారపడ్డామో, హ్మ్. అప్పుడు గోమాత యొక్క ప్రభావం తగ్గిపోయింది. హ్మ్. అప్పుడు ఆ గోమాత ఎక్కడ బ్రతకాలో తెలియక స్ట్రే కౌస్ అంటారు. హ్మ్. పూర్వం స్ట్రే కౌస్ కాదు, కౌస్ అనేది ఒక సంపద. హ్మ్. కృష్ణుడి యొక్క నందుడికి గిరిరాజావులు. 10 లక్షల ఆవులు ఉన్నాయి. అంటే హ్మ్. అదొక సంపద అది. హ్మ్. పూర్వం రాజులు బ్రాహ్మణులకి ఏమి ఇచ్చేవాళ్ళు? గోవులు దానాలుగా అవును. ఇచ్చేవాళ్ళు. హ్మ్. తర్వాత గోదానం, తర్వాత భూదానం, హ్మ్. దాని తర్వాత కనకదానం, వస్తుదానాలు, ఇలాంటివన్నీ వచ్చేవి. హ్మ్. సో అంత అంటే ఇట్స్ అన్ ఎసెట్ మొత్తం యాక్చువల్లీ. మీద ఆవుకి అంత ప్రాధాన్యత ఒక ఉంది. ఎసెట్ అది. హ్మ్. అది పోయిన తర్వాత పాపం ఆవులన్నీ సిటీల్లోకి వచ్చి మీరేసే ప్లాస్టిక్లు తిని హ్మ్. ఒక్కొక్క కడుపులో, ఆవు కడుపులో 10 కేజీల ప్లాస్టిక్, 15 అబ్బా! కేజీల ప్లాస్టిక్ నిజం. తీసినట్టుగా మనం యూట్యూబ్లో వీడియోలు పెడుతూనే అవును. ఉన్నారు, డాక్టర్లు ఎంత బాధ చెప్తూనే ఉన్నారు. అనిపిస్తుందో. పాపం అవి నోరు తెరిచి చెప్పలేవు. ఉమ్. ఏది ఉంటే అది తినేస్తాయి. ఏవిస్తే అవి. మీకు ఇంకొక ఫస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఆవు గురించి. ద ఫాస్టెస్ట్ బయోడిగ్రేడబుల్ మెషిన్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ అమ్మ ఆవు. నిజం. ఇది నేను విన్నానండి. రీసెంట్‌గానే తెలుసుకున్నాను అసలు నేను ఈ విషయం అయితే. అంటే మనకి తెలియని విషయాలు ఎన్నున్నాయో అని అనిపిస్తది ఇలాంటివి ఇవన్నీ విన్నప్పుడు. తెలుసుకునే ఋషులు దాన్ని గోమాతం చేశారు. నిజంగా ఎంత ఇంకొక జంతువుని గ్రేటో. చేయలేదు అది. ఆ! ఆలన్ సేవరీ అని ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు ఆయన. ఆ! ఆయన గ్రేజింగ్ గురించి, ఆ! యానిమల్ గ్రేజింగ్ గురించి చెప్పుకొచ్చాడు ఆయన. ఆ! మన వాళ్ళు చెప్తే మనం వినం కదా. అవును. మన భరతనాట్యం పాశ్చాత్య దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఆంగ్ల స్త్రీయో, ఒక యూరోపియన్ స్త్రీయో మళ్ళీ భరతనాట్యం నేర్చుకుంటే మనకు మళ్ళీ భరతనాట్యం మనదే కదా అని అప్పుడు మనదే. అనిపిస్తుంది. అలాగా. అలాగే ఎవరో చెప్పారని, ఒక ఆంధ్ర నాట్యం అని ఒకటి ఉండేదండి తెలుగులో, హ్మ్. కూచిపూడి కాదు ఇంకా అంతకంటే పురాతనమైనది ఆంధ్ర నాట్యం. నేను అసలు ఎన్ని కూడా వినలేదు ఆ పేరు. హ్మ్. సో మనకేంటంటే మనది ఏది నచ్చదు. సో ఆ ఆలన్ సేవరీ అనే ఒక సైంటిస్టు, జియాలజిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే,
ఈ ప్రకృతిలో ఎప్పుడైతే ఈ ఆవులు తిరిగి మేయటం మొదలు పెడతాయో అప్పుడే మళ్ళీ సాయిల్ హెల్త్ రిజువనేట్ అవుద్ది. ఓకే. అది ఎలా అవుద్ది అనేది నేను మళ్ళీ చెప్తాను. బట్ కౌ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యానిమల్. ఫాస్టెస్ట్ బయోడిగ్రేడబుల్ మిషన్ అని ఎందుకన్నానంటే మీరు ఇంత గడ్డి వేడితే అంత అంత కౌడంగ్ అనేది వేస్తుంది. అవును అదే సాయిల్కి ఎరువు, లేకపోతే సాయిల్ డెడ్ సాయిల్ కదా. అప్పుడే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది గోమాత. అసలు గోమాతలోంచి వచ్చే ప్రతిదీ ఉపయోగం. ఏమైనా పరిహారాలు చెప్పినా అండి, అంటే జాతకాలు చూపించుకున్నప్పుడు ఏమైనా పరిహారాలు చెప్పినా గోవుకి ఇది తినిపించండి ఇలా ఇలా అని కూడా గోవు ప్రకారంగానే చెప్తారు చాలా వరకు. అది ఎందుకు చెప్తారు మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరే అన్నారు సకల దేవతాస్ అనేది గోమాతలోనే ఉంది కదా. అవును, అందుకు. సో ఇప్పుడు మీకు కుజుడు బాలేడు, మీకు శని దశ నడుస్తుంది, నువ్వులు దానం ఇవ్వండి బ్రాహ్మడికి, లేదా నువ్వుల నూనెతో శని భగవానుడికి నవగ్రహాల దగ్గర అభిషేకం చేయించండి. మీరు కొన్న నూనెలో శుద్ధి ఉందో లేదో తెలియదు. ఇవన్నీ చేయాలంటే ద్రవ్యంలో శుద్ధి ఉండాలి కదా. అంటే నువ్వులు ఫస్ట్ క్వాలిటీ నువ్వులై ఉండాలి, రైట్. లేదా బ్రాహ్మడు నిత్యాగ్నిహోత్రుడై చాలా పర్ఫెక్ట్ గా ఉన్న ఒక బ్రాహ్మడైనా ఉండాలి. సో ఈ రెండూ లేనప్పుడు మీ జాతక పరిహారానికి కనీసం ఒక మంచి క్వాలిటీ నువ్వులుతో లడ్డూ లాగా ఒక బెల్లం లాగా చేసుకొని ఒక నువ్వుల లడ్డూని తీసుకెళ్ళి ఆవుకు తినిపించి, ఆవుని మీరు అడిగారు అనుకోండి, అమ్మ నేను ఫలానా ఈ జాతకం రీత్యా నాకు కొంచెం కష్టకాలం నడుస్తుంది, నన్ను ఆదుకోమని. అందులో కూడా శని సన్నిధి ఉంది కదా, ఈజీగా. అందుకు గో ఆధారంగానే పరిహారాలు కూడా చెప్తారు. ఆ పరిహారాలు కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఆ పరిహారం చేసిన వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. చాలా మంది అలా వింటున్నామండి. ఏదైనా కానీ నిజమే అది. గోవు అంటే సకల దేవతలు. అలాంటి గోవుల్ని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా మనం అందరం చెయ్యాలి. ఇది మన బాధ్యత. అవును కదండి. వాటి వల్ల మనకు అవసరం ఉంది. నిజం అది. అందుకే మనం బాధ్యతగా ఇనిషియేటివ్ తీసుకుంటే మన వల్ల పాపం అవి చాలా బాధపడుతున్నాయి. నిజం అది. కనీసం ఇప్పటికైనా ఏదో ఒక ప్రయత్నం మనం మాట్లాడుకున్నది కొంతమందిలోనైనా కదలిక వచ్చి. అంటే మోర్ దెన్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా మందికి ఆవు అనేది ఒక ఎమోషనల్ యానిమల్. ఏదో మన పూర్వీకులు చెప్పారు, మన గోప్రవేశానికి తీసుకొచ్చాం, అంతవరకే ఆలోచిస్తున్నారు తప్ప అసలు ఈ లోతుగా చెప్తే తప్ప వాళ్ళకి అది ఎక్కదు. 90% చాలా మంది ఏమనుకుంటున్నారు, ఆవు అనేది ఒక పొలిటికల్ స్టంట్ అనుకుంటున్నారు. కానే కాదు. ఆవు లేకపోతే మన మనుగడ లేదు. అండ్ ఫైనల్ ఇంకొకటి, నేను ఈ మధ్య విన్నాను, కౌ హగ్గింగ్ అని చెప్పి ఒక థెరపీ స్టార్ట్ చేశారు. అది యుఎస్ లో చాలా ఉంది. అంటే నాకు ఎగ్జాక్ట్లీ ప్రొనౌన్సియేషన్ రాదు. కెన్ కునిఫ్లిన్ ఏదో అంటారు దాని పేరు. ఇట్స్ జర్మన్ వర్డ్ అది. దానివల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే వాళ్ళు, అంటే పాశ్చాత్య దేశంలో వాళ్ళు కనుక్కుంది ఏంటంటే, కవ్వుని వెళ్ళి మనం హక్ చేసుకున్నా, ఆ కవ్వుని మనం ఇలా నిమిరినా, వాటి ఇప్పుడు ఆవు దగ్గరికి మీరు జనరల్లీ వెళ్తే దాని గంగడోలునో లేకపోతే దాని మెడనో మోపురాన్నో దాని తోక భాగాన్నో నిమురుతాం మనం. అలాగా చేసి ఆవుతో ఉంటే స్ట్రెస్ హార్మోన్స్ చాలా తగ్గుతున్నాయని, మానసికంగా మనిషి చాలా క్లారిటీ వస్తుందని, ఇంప్రూవ్మెంట్ ఉంది వాడి మానసికంగా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉందనేది వాళ్ళు పాశ్చాత్యులు కనిపెట్టారు. దానికి గంటకి ఒక $80 $100 చార్జ్ చేస్తున్నారంట. మనకు అసలు చార్జే అవసరం లేదు, చక్కగా మన దగ్గరే ఇన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి. అందులోనూ ఇప్పుడు ఇంకా సంతోషించే విషయం ఏంటంటే చాలా దేవాలయాల్లో గోశాలలు పెడుతున్నారు, అంటే ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది గోవులకు అక్కడ ఆశ్రయం అయితే దొరుకుతుంది. అంటే ఇప్పుడు అది స్టార్ట్ చేశారు. చాలా ఆవుల్ని కాకపోయినా ఒక 3-4 ఆవుల్ని పెడుతున్నారు. అంటే జూలో ఒక యానిమల్ని చూడటానికి ఇప్పుడు అలాగే అయిపోయింది కదా. చిన్నపిల్లలకైతే, నేను మా కజిన్స్ ఎవరో యుఎస్లో ఉన్నారు, నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అని. వాళ్ళు నాకు ఇచ్చిన ఆన్సర్కి నాకు మతిపోయింది. ఏమిచ్చి ఉంటారు, స్టోర్ దగ్గర నుంచి. స్టోర్ అని చెప్పినా పర్లా, వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి మిల్క్ డైరీ ఫామ్ నుంచి వస్తుందని చెప్పారు, లేకపోతే మిల్క్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందని వాళ్ళ ఉద్దేశం. అక్కడికి ఆవు నుంచి వస్తుందని సంగతే మర్చిపోయారు వాళ్ళు. అంటే మనం అంత ఆధునీకరణలో చాలా
నిజానికి చాలా దూరం వెళ్ళిపోయాం మనం. తెలియాలి, పిల్లలకి తెలియాలి, అందరికీ తెలియాలి. ఇంకొక పెద్ద పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఆఫ్ వెస్టర్నర్స్ చేస్తున్న ఈ కౌ హగ్గింగ్ వాటి జాతి ఆవుల కంటే అంటే నేటివ్ అమెరికన్ వెరైటీస్, నేటివ్ జర్మన్ వెరైటీ ఆవుల కంటే మన దేశవాళీ దేశీ ఆవులు ఆవులు. ఇంకా ఎంతో మేలని A1 A2 ప్రోటీన్ అని మీరు ఇప్పుడు గూగుల్లో కొడితే A1 వర్సెస్ A2 ప్రోటీన్ అంటే ఒక పెద్ద ఆర్టికలే వస్తుంది. అది అందుకే మీరు చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అమెరికాలో టిపికల్లీ మిల్క్ పడదు చాలా మందికి. చాలా మంది న్యాచురల్లీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఆ ఎందుకు? ప్రోటీన్ మనం డైజెస్ట్ చేసుకోలేము. అక్కడ So, వాతావరణ పరిస్థితులు బట్టి వాళ్ళకి ఇప్పుడు digest ఇండియాలో అవ్వదు. కూడా మొదలైంది. నేను పనిచేసే చోట కానీ నేను చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే వీగన్స్. వీగన్స్ కింద ఎందుకు మారుతున్నారంటే వాళ్ళకి ఈ మిల్క్ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా వైట్ పాయిజన్స్ అని అంటున్నారు. అవును. ఈ వైట్ షుగరు, వైట్ సాల్ట్, మైదా, వైట్ salt. మైదా, వైట్ రైస్, అందులోనే ఈ వైట్ మిల్క్ వచ్చింది. ఓ మై గాడ్. ఎందుకంటే మీరు తాగే ప్యాకెట్ పాలు అనేవి హైలీ కెమికలైజ్డ్ పాలు అవి. సో అందుకు జనాలకి ఇది వచ్చింది. సో ఎస్. మళ్ళీ మనం ఆ కౌ హగ్గింగ్ దగ్గరకు వస్తే అక్కడ చేస్తుంది వాళ్ళ నేటివ్ వెరైటీ ఆఫ్ కౌస్. దానివల్లనే వాళ్ళకి అంత రిజల్ట్ కనబడితే మన దేశీ ఆవులు అయితే దేశీ ఆవులైతే ఇంకా అది నంబర్ 1 అది. నిజంగా చాలా మంచి టాపిక్ అండి. చాలా విషయాలు కూడా తెలియచేశారు కావు గురించి. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను మీ నుంచి. చాలా సంతోషం. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. నమస్తే అండి. సో విన్నారు కదా, గోవుల్ని కాపాడుకోవడం మన బాధ్యతగా స్వీకరిద్దాం. ఇప్పుడు చాలా దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తున్నారు. కనీసం అక్కడికన్నా వెళ్ళి ఆవు దగ్గర అంటే ఆవు సన్నిధిలో కాసేపు మనం గడిపితే మనకున్న స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. పరిహారాలు అంటారా, అవి గురువుగారు చెప్పినప్పుడు మనం ఎలాగో పాటిస్తాం. వాటికన్నా కూడా కాసేపు మీ దగ్గర గోవులు ఉంటే మీకు అంటే మీరున్న ప్లేస్లో ఎక్కడన్నా ఆవులు కనిపిస్తే కాసేపు వెళ్ళి వాటితో టైం స్పెండ్ చేసిరండి. నిజంగా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. గోమాతను రక్షించుకోవడం మనందరి బాధ్యత. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.